యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జాబ్ వస్తుందంటారా? మేడం చాలా మంచివారు. మనకు తగిన జాబు ఏదో ఒకటి ఇస్తారు. అందరూ ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్తుండ్రు. నిజంగా అండి, దేవకి గారికి చాలా మంచి మనసుందట. అందరికీ జాబ్స్ ఇస్తారట. సిటీ చాలా పెరిగింది, ఇంకా పెరుగుతూ ఉంది. జనం కూడా పెరుగుతున్నారు, వాళ్ళ అవసరాలు పెరుగుతున్నాయి. సిటీలో అన్ని చోట్ల మన స్టాల్స్ ఉన్నాయి కదా మేడం. అటు మణికొండ వరకు ఉన్నాయి, ఇటు నార్సింగ్ దాటి అటు చేవెళ్ల వరకు, శంకరపల్లి వరకు పెరుగుతూ ఉంది. అక్కడ మన షాప్స్ ని ప్లేస్ చేయాలి. పెరిగాక పెట్టొచ్చు కదక్క. ఇప్పటి నుంచే ప్లేస్ చూసి ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థమే రేపటికి ఉపయోగపడుతుందని. ఊరి చివర అందరూ స్థలాలు ఎందుకు కొంటారు? ఈ రోజు వేలల్లో ఉంటే ఆ ఏరియా డెవలప్ అయితే లక్షల్లోకి వెళ్తుందని. అలాగే రేపటి గురించి ఆలోచించి ఇప్పుడు స్టాల్స్ ప్లేస్ చేస్తే ఆ ఏరియా పెరిగేటప్పటికీ మన ఆఫీస్కి వాల్యూ ఉంటుంది. ఏరియా పెరిగాక లక్షల్లో ఖర్చు చేయడం కన్నా పెరక్క ముందే ఖర్చు చేస్తే తక్కువలో అవుతుంది. ముఖ్యంగా మెయిన్ ఏరియాస్ కవర్ చేయొచ్చు. Hey, idiot. సారీ సార్. రెజ్యూమే జాగ్రత్తగా చూసుకోవడం తెలీదు, ఇంకా నీకు జాబ్ ఎలా వస్తుంది? సారీ సార్, రియల్లీ సారీ సార్. అమ్మ క్యాబిన్లోనే ఉన్నారా? ఎస్ సార్, క్యాబిన్లోనే ఉన్నారు. ఓకే, భోజనానికి డైనింగ్ రూమ్ రెడీ చేయమని చెప్పండి. అలాగే సార్. అమ్మా, చిన్న వచ్చేసావా? అత్త, బావ నీ కోసం ఈ పూట తనే లంచ్ రెడీ చేశాడు. నువ్వెందుకు చేసావు నాన్న? అందరి కోసం నువ్వేదో ఒకటి చేస్తూ ఉన్నావు కదమ్మా, నీ కోసం ఇదన్నా చేయాలనిపించింది. గ్రేట్ మేడం. మేడం, అందరి గురించి మీరు ఆలోచిస్తుంటే మీ గురించి మీ అబ్బాయి వంట చేసి తీసుకొచ్చాడంటే చాలా బాగుంది మేడం. అమ్మ ఇప్పటికీ ఆలస్యమైంది, పద భోజనం చేద్దు గాని. అల్లుడు, నీ చేతి వంట అన్నాక అక్క రాకుండా ఉంటుందా? తల్లి బిడ్డ ఆకలి చూస్తుంది, కానీ నా కొడుకు నా ఆకలి చూశాడు. అందుకే మీరు చాలా అదృష్టవంతులు మేడం. సార్, ఇంటర్వ్యూకి కొంతమంది వచ్చారు. మీరు వెళ్ళి క్యాబిన్లో కూర్చుంటే నేను వాళ్ళని పంపిస్తాను. నేను ఇంటర్వ్యూ చేయడం ఏంటి? అమ్మ చేస్తుంది. లేదు చిన్న, నువ్వే ఇంటర్వ్యూ చేయి. ఫైనల్గా నేను చూస్తాను. ముందు వెళ్ళి నువ్వు వాళ్ళని ఇంటర్వ్యూ చేశాక తర్వాత కలిసి భోంచేద్దాం. సరే అమ్మా. మేడం, మీ అబ్బాయి ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి రావడమే ఆనందం అనుకుంటే మీ పట్ల ఎంత ప్రేమ చూపించడం ఇంకా ఆనందంగా ఉంది. ఆ ఆనందం మేడం కళ్ళలో తెలిసిపోతుంది కదా.
సార్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని పిలవమంటారా? యా, పిలవండి. ఓకే సార్. మేడం మీరిక్కడ? నేను ఇంటర్వ్యూకి వచ్చాను. మా అత్తయ్య గురించి నీకు తెలుసు కదా, నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళమన్నారు. అదే మేడం మీరు. పర్వాలేదు, ముందు వాళ్ళని పంపించండి. నా జాబ్ నాకు ఎలాగో వస్తుంది. ఇంటర్వ్యూ చేస్తుంది మా బావే కదా. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ. యా, కమన్. గుడ్ మార్నింగ్ సార్. ఉన్నాయి. క్యాజువల్గా ఈ జాబ్కు కావాల్సిన క్వాలిఫికేషన్స్ కంటే నాకు ఎక్కువ క్వాలిఫికేషన్సే ఉన్నాయి. పైగా ఇక్కడ లేడీస్ ఎక్కువ ఉంటారు కదా, మగాళ్ళ మధ్య వాళ్ళ డామినేషన్ భరిస్తూ వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మేడం గారి గురించి విన్నాను, లేడీస్కి బాగా సపోర్ట్ చేస్తారంట కదా. ఇదే నాకు రైట్ ప్లేస్ అనిపించింది. సో నా చదువు ఈ జాబ్కి సంబంధం లేకుండా ఇక్కడ జాబ్ చేయాలని డిసైడ్ అయ్యాను. నువ్వు వెళ్ళొచ్చు. అదేంటి, క్వశ్చన్స్ ఏం అడగకముందే వెళ్ళిపోమంటున్నారు? అడగాల్సిన అవసరం లేదని అర్థమైంది. నీకు మగాళ్ళ డామినేషన్ ఎలా నచ్చదో అలాగే నాకు ఆడవాళ్ళ డామినేషన్ అస్సలు నచ్చదు. ఇదే నా ఆఫీస్ అయితే నా ట్రీట్మెంట్ వేరే విధంగా ఉండేది. వెళ్ళో. మీరు ఒక మంచి ఎంప్లాయీని మిస్ అవుతున్నారు. నువ్వు మంచి ఎంప్లాయ్ అనుకుంటున్నావు, నేను హెడేక్ అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎవరు? ఇదిగోండి సార్ లిస్ట్. నెక్స్ట్ శ్రీవల్లి అనే అమ్మాయి ఉంది సార్. పిలవమంటారా సార్? నో, అవసరం లేదు. తనని వెళ్ళిపోమని చెప్పు. అదేంటి సార్, ఇంటర్వ్యూ చేయకుండానే? చెయ్యాల్సిన అవసరం లేదు. ఆ పేరే చెప్తుంది ఆ అమ్మాయి ఇక్కడ వర్క్ చేయడానికి పనికి రాదు అని. తనని వెళ్ళమని చెప్పి మరీ ఆ అమ్మాయిని పంపించండి. అలాగే సార్. కమెన్. నమస్కారం సార్. కూర్చోండి. ఇది 8 బ్రాంచెస్ని సూపర్వైజ్ చేసే పోస్ట్. మీరొక్కరు డీల్ చేయగలరా? చెయ్యగలను సార్. సపోజ్ మీరు పంపించే వెహికల్లో సడన్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. అలాంటప్పుడు మీరేం చేస్తారు? గదేంది, నన్ను పిలవకుండా ఇంటర్వ్యూ చేయకుండా గట్లెట్లా నన్ను పొమ్మంటారు? సారీ జాబ్కి మీరు కరెక్ట్ కాదన్నారు. గా మాట నాతో మాట్లాడినాక నేను ఏం చేస్తా ఎట్లా చేస్తా అని అడిగినాక గప్పుడు చెప్పాలి. నన్ను చూడను కూడా చూడకుండా నేను పనికిరానని ఎట్లా చెప్తారు? హలో, ఇది మా ఆఫీసు, మా ఇష్టం. మా బావ అవసరం లేదన్నాడు అన్న తర్వాత ఇంక డిస్కషన్ ఏంటి? వచ్చిన మనిషితోటి మాట్లాడకుండానే ఎట్లా పొమ్మంటారు అంటున్నా. ఇది మా ఆఫీస్. దేవకి గారంటే నాకు సొంత మేనత్త. అలాంటిది నన్నే ఇంటర్వ్యూకి రమ్మంది. అలా ఉంటుంది మా అత్తయ్యతో రూల్స్. నిన్ను వద్దంది మా బావ. తను వద్దన్న తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటి? పంపించేయండి. నేనెందుకు పోతా? నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే నేను అన్ఫిట్ అని ఎట్లంటారు? నాతో మాట్లాడినాక నేను ఈ జాబ్కి వనికిరానంటే పూరుకుంటాను. గంతేగాని వాకిట్లకెళ్ళి వాకిట్లని పోమంటారా? ఛే, అసలు ఇలాంటి కల్చర్ లేని వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచిందెవరు? హే, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏం మాట్లాడుతున్నావు? కల్చర్ లేంది ఎవరికే? ఇంటర్వ్యూకి రమ్మని పిలిచి ఇంటర్వ్యూ చేయకుండానే పంపించేస్తుండ్రు. కల్చర్ లేంది మీకా నాకా? ఎక్కువ మాట్లాడుతున్నావు. గా మేడం మంచిదని చెప్పిండ్రు, గందుకి చాలా తక్కువ మాట్లాడుతున్నాను. లేదంటే ఏం చేస్తావు? అసలు ఆ జాబ్ నాది, సొంత మేనకోడల్ని. నాకు కాక నీలాంటి వాళ్ళకి జాబ్ వస్తుందని అలా ఎలా అనుకున్నావు? ఓ,
ముందుగానే డిసైడ్ అయినరా నీ ఎస్వంటోళ్ళు పనిచేస్తే ఇంక కంపెనీ మంచిగానే ఉంటది. ఇంకోసారి గిట్ల ఇంటర్వ్యూలను పిలిచి మా సంటోళ్ళ ఇజ్జత్ తీయకుండ్రి. హే, అసలేమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు పని కోసం వచ్చిన దానివి, దానికి తగినట్టు మాట్లాడు. నువ్వు దేనికోసం వచ్చినావు? నువ్వొచ్చింది కూడా పని కోసమే కదా. బోర్డర్ అయినట్టు మాట్లాడుతున్నావేంటి? ముందుగాల ఎదుటి మనుషులతో ఎట్లా మాట్లాడాలో తెలుసుకో. మా ఆఫీసులో జాబ్ కోసం వచ్చి నాకే ఎదురు మాట్లాడి వెళ్ళింది. ఛ! హలో, అమ్మా, అమ్మగారిని కలిసావా? ఉద్యోగం వచ్చినట్టేనా? లే. అదేంటమ్మా, దేవకి గారిని కలవమని చెప్పాను కదా, వెళ్ళలేదా? వచ్చినా మరి ఉద్యోగం రాలేదా? ఉద్యోగం లేదన్నారు. కనీసం మాట్లాడకుండానే పొమ్మన్నారు. ఎవరు? దేవకి గారా? ఆడవాళ్ళకి అడగకుండానే సాయం చేసే ఆ తల్లిని అడిగినా లేదనటం ఏంటమ్మా? ఈడ పరిస్థితులు వేరు, మీరు చెప్పినట్టు లేవు. అసలు ఆ జాబ్ నాది, సొంత మేనకోడల్ని. నాకు కాక నీలాంటి వాళ్ళకి జాబ్ వస్తుందని అలా ఎలా అనుకున్నావు? అలా ఎలా అంటారమ్మా? ఉండు, నేను దేవకి గారితో మాట్లాడతాను. వద్దులేండి, నేను ఇంకా వేరేదైనా పని చూసుకుంటా. కాస్త నా మాట విను తల్లి, నువ్వు అక్కడే ఉండు, నేను చెప్తానుగా. పూజారి గారు నమస్కారం. నమస్కారం అమ్మా. నేను తమరి గురించి ఒక అమ్మాయికి చెప్పి పంపించాను. అవును, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, పంపించమని చెప్పానుగా. ఆ వచ్చిందమ్మా, కానీ అక్కడ కనీసం తనని ఏమీ అడగకుండానే వెళ్ళిపోమన్నారట. అవునా? ఇంటర్వ్యూ చేయకుండా వెళ్ళమని చెప్పరే? చెప్పారటమ్మా. అందుకే పాపం ఆ అమ్మాయి వచ్చేస్తుంటే ఆగమని ఆఖరికి నేనే ఫోన్ చేశాను. అమ్మా, ఆ అమ్మాయి చాలా మంచిది. నీడ దొరికింది చాలు కదా అని ఊరుకోకుండా దేవుడికి సేవ చేస్తూ ఇక్కడే ఉంది. చూస్తే బాగా బతికిన అమ్మాయిలా అనిపించింది. తమరైతే ఆ అమ్మాయికి సాయం చేస్తారని పంపించాను. కాస్త చూడండమ్మా. నేను చూసుకుంటాను పూజారి గారు. మన ఆఫీసులో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరిగిందో ఏంటో నేను తెలుసుకుని ఆ అమ్మాయికి తగిన ఉద్యోగం ఇస్తాను. సంతోషం అమ్మా, ఉంటానమ్మా. ప్రియా, కమ్ టు మై క్యాబిన్. ఓకే మేడం. మేడం, ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిల్లో ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేయకుండానే వెళ్ళమన్నారా? అవును మేడం. సారా అమ్మాయిని పిలవద్దన్నారు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయకుండా పంపించడం ఏంటి? మాట్లాడి వాళ్ళు మన జాబ్కి పనికొస్తారా రారా అప్పుడు కదా డిసైడ్ చేయాలి. ఏమో మేడం, సార్ పేరు చెప్పగానే పంపించమన్నారు. చిన్న ఎందుకు వద్దన్నాడన్నది తర్వాత విషయం. మిగిలిన వాళ్ళని చిన్న ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ అమ్మాయి నా దగ్గరికి తీసుకురా. అలాగే మేడం. ఓకే, మీరు ఈ జాబ్కి సరిగ్గా సరిపోతారు. అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే, యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. అదేంటి బావా, ఆ జాబ్ కోసం నేను ఇంటర్వ్యూకి వచ్చానని నీకు తెలుసు కదా, అలా ఎలా తనని అపాయింట్ చేసేస్తా? చూడు, నేను అమ్మ కోసం వచ్చాను. ఇంకా ఇంటి విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా ఇంట్లో వాళ్ళ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేను. నువ్వే అమ్మతో మాట్లాడు. బావా, నేను వెళ్ళి అమ్మకి భోజనం ఏర్పాటు చేస్తాను. బావా, బావా, అది కాదు బావా. ఛ! కమ్ ఇన్. కూర్చోమ్మా. థ్యాంక్ యూ మేడం. పూజారి గారు నీ గురించి చెప్పారు. నీ సర్టిఫికెట్స్ ఇవ్వు.
నా సర్టిఫికేట్స్ పోయినాయి మేడం. నేను మంచిగా చదివినా అన్నిట్లో ఏ గ్రేడ్ స్టూడెంట్ని. మీరు దేనికి సంబంధించిందైనా అడుగుండ్రి, నేను చెప్తా. నీ పేరు? శ్రీవల్లి మేడం. ఇవేనమ్మా చూడు. మేడం, ఇవే నా సర్టిఫికేట్స్. ఏంటో పోయినాయి, ఇంకా దొరికాయి అనుకున్నా. మీకెడ దొరికినాయి? ఈ గాజుల్ని ఆ అమ్మాయికి నా తరపున బహుమతిగా ఇవ్వండి. నీ చేతికున్న ఆ గాజులు గివి నేను గుళ్ళో మంచిగా ముగ్గేసినని ఎవరో మేడం నాకు గిఫ్ట్కి ఇచ్చిండ్రంట. చూసిండ్రా మేడం, నేనెవరో తెలియకపోయినా మంచిగా ముగ్గేసిందని నాకింత ఖరీదైన బహుమతి ఇచ్చిండ్రంటే గా మేడం మనసు ఎంత మంచిదై ఉంటుందో. ఈ రోజుల్లో గట్లెవరైనా ఉంటారా? శ్రీవల్లి, ఆ గాజులిచ్చింది నేనే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గా రోజు మీకు థ్యాంక్ యూ చెప్తామని కూడంతా ఎతికినా అప్పటికే మీరు వెళ్ళిపోయినరు. నీ సర్టిఫికెట్స్ నాకే దొరకడం, నువ్వెవరివో తెలియకుండా నీకే నేనా గాజుల్ని బహుమతిగా ఇవ్వటం, ఇదంతా చూస్తుంటే ఏ కారణంతోనూ ఆ దేవుడు ముందుగానే మరిద్దరికీ ఇలా పరిచయం చేశాడనిపిస్తుందమ్మా. ఓకే, ఆల్రెడీ చూశాను కాబట్టి ఇప్పుడు కొత్తగా సర్టిఫికెట్స్ చూసేదేమీ లేదు. శాలరీ ఎంత కావాలో చెప్పు. నాకు పని కావాలి, డబ్బులు అన్నది తర్వాత మేడం. ఓకే, నీది సూపర్వైజర్ పోస్ట్. నీ అండర్లో కొన్ని స్టాల్స్, ఫార్మ్స్ ఉంటాయి. వాటిని సూపర్వైజ్ చేసినందుకు నెలకి 25,000 జీతం. థ్యాంక్ యూ మేడం, నాకు పని ఇచ్చిండ్రు. గది గది నాకు మస్తు ఆనందంగా అనిపిస్తుంది. గుళ్ళో దేవుడి ప్రసాదం కూడా కష్టపడే తినాలి అనుకునే నీ మనస్తత్వం నచ్చే నిన్ను పంపించమని చెప్పాను. నీలా కష్టపడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. వా, ఏంటి చిన్న ఇన్ని వెరైటీస్? ఇవన్నీ నువ్వే చేసావా? అవునమ్మా, నీకు ఇష్టమైనవే కాకుండా నేను చేయగల బెస్ట్ అన్నీ చేశాను. అల్లుడు చేసిన వంటల వాసనకే నా కడుపు నిండిపోయిందక్క. వంట చేయడం నాకు సరదా. ఏ వంటైనా బాగా చేస్తాను. అసలు నా కోసం నువ్వు వంట చేయడం ఏంటి చిన్నా? సరదాగా చేయాలనిపించింది, చేశాను. నువ్వు కూర్చో అమ్మా, వడ్డిస్తాను. ముందు నువ్వు కూర్చో చిన్నా, నేను వడ్డిస్తాను. నా చేతులతో చేసింది నేనే వడ్డించాలి. కూర్చో అమ్మా. ఏంటి, నేనున్నానన్న విషయం మర్చిపోయి మీరే తినేస్తారా? ఇప్పటిదాకా నువ్వెక్కడున్నావు? బయట ఉన్నాను. బయటెందుకు? లోపలికి రావచ్చు కదా. నేను అలిగాను. అలిగావా? ఎందుకు? లేకపోతే చూడొద్దయ్యా, నేను కూడా ఇంటర్వ్యూకి వస్తే నన్ను పట్టించుకోకుండా బావ ఇంకెవరికో జాబ్ కన్ఫర్మ్ చేశాడు. అదేంటి అల్లుడు? నేను ఫ్యామిలీ విషయంలో ఎలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోదలుచుకోవడం లేదు. అందుకే బయట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఓకే అమ్మా, ముందు భోంచే. కూర్చో కూర్చోమ్మా.
తింటుంటే ఇందులో నీ ప్రేమ కనిపిస్తుంది. నేను వంట చేసేటప్పుడే చెప్పాను సూపర్ గా ఉంటుందని. అల్లుడు ఇంత బాగా వంట చేస్తాడని నేను అస్సలు అనుకోలేదక్క. అమ్మా ఇది వేసుకో, బాగుంటుందమ్మా, కొంచెం టేస్ట్. చాలు చాలు నాన్న. ఆఫీస్ ఎలా ఉంది నాన్న? బాగానే ఉందమ్మా. నేనున్న కాసేపట్లో చాలా సమస్యలు విన్నాను. భర్త వదిలేశాడని, చిన్న వయసులోనే మ్యారేజ్ చేశారని, లవ్ ఫెయిల్ అయి చనిపోవాలనుకున్నారని, ఎవరూ లేని అనాథ అని, యాసిడ్ దాడిలో బాధితులని, ఇలా చాలామందిని చూశాను. అందరి సమస్యకి నువ్వే పరిష్కారం చూపించావని, చాలామందికి సహాయం చేశావని. ఏంటమ్మా, మనది ఆఫీసా, ఆడవాళ్ల శరణాలయమా? ఆడపిల్లకి కష్టం అంటే ఎవరూ సాయం చేయరు. అదే మగాడికి కష్టం అంటే స్నేహితులుంటారు. కానీ ఆడవాళ్ళకి సాయం చేయడానికి సాటి ఆడపిల్లకి కూడా ఆ స్వేచ్ఛ ఉండదు.